నోట్లు రద్దయినా మద్యం ఏరులై పారింది. దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, ఏటీఎంలలో రాక తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ న్యూ ఇయర్ వేడుకలపై ఇవేవీ ప్రభావం చూపలేకపోయాయి. మద్యం అమ్మకాల్లో ఏమాత్రం జోష్ తగ్గలేదు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. అర్ధరాత్రి వరకు మద్యం షాపుల ముందు క్యూలైన్లు కనిపించాయి. డిసెంబర్ 31న ఏకంగా 74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే స్వైపింగ్ మిషన్లు ఉన్న మద్యం షాపుల్లో కొంత ఎక్కువ అమ్మకాలు జరిగాయి. పెద్ద నోట్లను రద్దు చేయకుంటే మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉండేవి. రాష్ట్రంలో 2144 మద్యం షాపులు, 853 బార్లు, 27 క్లబ్బులు ఉన్నాయి. ఈసారి ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయ వేళల్లో సడలింపునిచ్చింది. మద్యం షాపుల్లో రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, టూరిజం కార్పొరేషన్ హోటళ్లలో రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. దాంతో రాత్రి 7:30 గంటల నుంచి 1 గంట వరకు మద్యం అమ్మకాలు విపరీతంగా సాగాయి. వాస్తవానికి గతేడాది డిసెంబర్ 31న కూడా 74 కోట్ల విక్రయాలే సాగాయి. కానీ ఈసారి పెద్ద నోట్లు రద్దయిన నవంబర్ 8 నుంచి విక్రయాలు కొంత తగ్గాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో ఇలానే ఉంటుందని అధికారులు భావించారు. ఇందుకు భిన్నంగా గతేడాది రికార్డుని కొనసాగిస్తూ విక్రయాలు సాగడం విశేషం. డిసెంబర్ మొత్తం మీద చూస్తే మద్యం అమ్మకాల్లో కొంత పెరుగుదల ఉండగా, బీర్ల అమ్మకాలు మాత్రం 20% మేర తగ్గాయి. గత డిసెంబర్లో విక్రయాల ద్వారా 1200 కోట్లు రాగా ఈసారి 1300 కోట్లు వచ్చాయి. అంటే 100 కోట్ల పెరుగుదల నమోదైంది. మొత్తంగా 20% బీరు అమ్మకాలు తగ్గాయి. కాగా ఏపీలోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ మొదట్లో ఆబ్కారీ శాఖకు తగ్గిన ఆదాయం డిసెంబర్ చివరి 2 రోజుల్లో భర్తీ అయ్యింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో ఏపీలో 120 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది డిసెంబర్లో ఇవే 2 రోజుల్లో 100 కోట్ల మద్యం అమ్ముడైందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తానికి నోట్ల రద్దుతో ఏదో ఘోరం జరిగిపోయినట్లు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపించినా, మద్యం విషయంలో మాత్రం మందుబాబులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడం విశేషమనే చెప్పాలి.